తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూ లైన్ శిలాతోరణం వరకు చేరుకుంది. సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీతో కొండపై గదుల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. గదులు దొరకక భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని అధికారులు తెలిపారు. లోపలికి వెళ్ళొచ్చు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూ లైన్ శిలాతోరణం వరకు చేరుకుంది. సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీతో కొండపై గదుల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ మోహన్ తిరుపతి నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. మోహన్. బబిత, తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు ఒక్కసారిగా కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు పోటెత్తారని చెప్పుకోవచ్చు. దీంతో ఇవాళ రోజున స్వామివారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా టీటీడీ ప్రకటించింది. నిన్నటి రోజున దాదాపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి 5 కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ బయటకు వచ్చిన పరిస్థితి. అయితే టీటీడీ అనుగుణంగా కూడా ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఏదైతే క్యూ లైన్ల వద్దకు వస్తున్న సమీపంలో కూడా భక్తులు తొక్కిసలాట జరగకుండా రోప్ పార్టీ ద్వారా కూడా వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ కూడా స్వామివారి దర్శన భాగ్యం కల్పించారని చెప్పుకోవచ్చు. ఇవాళ రోజున కూడా ఏదైతే శిలాతోరణం వద్ద నుంచి కూడా భక్తులను వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్నటి రోజున మొత్తం వర్షం పడుతున్నప్పటికీ కూడా భక్తులు సమన్వయం పాటించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి కనపడుతుంది. క్యూ లైన్ల వద్ద కూడా టీటీడీ అల్పాహారంతో పాటు పాలు, నీళ్లు కూడా నిరంతరం కూడా భక్తులకు అందిస్తున్న పరిస్థితి. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా నిరంతరం క్యూ లైన్ల వద్ద టీటీడీ అధికారులతో పర్యవేక్షణ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని కూడా కంట్రోల్ చేస్తూ కూడా రోప్ పార్టీ ద్వారా కూడా క్యూ లైన్ లోకి భక్తులు అనుమతిస్తున్నారు. ప్రత్యేకించి ఏదైతే గోగర్భం సమీపాన కూడా దాదాపు 8 బస్సులను కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు. అక్కడ నుండి కూడా భక్తుల్ని తిరుమలలో ఉన్నటువంటి పిఎస్సి కూడా తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కవిత. రైట్, థ్యాంక్ యూ మోహన్. తెలుగు అండర్స్టాండ్ అవుతుంది కదా, ఇంగ్లీష్ అండర్స్టాండ్ అవుతా.